హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అందించబడతాయి. ఓకే. అండ్ ఇక్కడ ఈరోజు నా హెల్త్ బాగుండాలని ఎంతమంది ప్రే చేస్తున్నారో, ఎంతమంది బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున గ్రాటిట్యూడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలా ఉందో అలానే ఉంది ఈరోజు కూడా. అంటే ఫీవర్ అయితే తగ్గలేదు, బట్ నిన్న చాలామంది ఏం అనలేక, అంటే బాగాలేదు కదా, ఏం అనలేక పాపం ఏడుపుతో అట్లా మెసేజ్లు పెడుతున్నారు. సో కొంచెం ఓపిక ఉన్నా నేను చేస్తానమ్మా అని చెప్పాను వాళ్ళకి. అందుకని వీడియో చేస్తున్నాను ఈరోజు. డే బై డే చేసి పెట్టడానికైనా, కొంచెం నాకు పూర్తిగా క్యూర్ అయ్యే వరకు డే బై డే చేసి పెట్టడానికైనా నేను ట్రై చేస్తానమ్మా. ఓకేనా? కనీసం ఆ రోజు వీడియో చేయలేకపోయినా డైలీ గైడెన్స్ అయినా పెడతాను, సరేనా? చాలామంది మెసేజ్ చేశారు, అక్క మీకు ఎంతో బాగాలేకపోతే తప్ప మీరు వీడియో చేయకుండా ఉండరు, మేము అర్థం చేసుకోగలమని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు. ప్రతి ఒక్కళ్ళకి, కొంతమంది ఎవరి రిలీజియన్కి సంబంధించి వాళ్ళు, కొంతమంది జీసస్ ప్రేయర్స్ పంపించారు, ప్రేయర్ చేస్తూ నాకు ఆడియో పంపించారు. కొంతమంది దర్గాకి వెళ్ళి అక్కడి నుంచి దువా వీడియో చేసి పంపించారు. ఇట్లా కొంతమంది టెంపుల్స్లో, ఇళ్లల్లో పూజ చేసుకొని అవి పంపించారు. అక్క మీకోసం ఇవాళ ఇట్లా చేశాను, మీరు బాగుండాలి అని. మీ ప్రేమకి, మీ అభిమానానికి నేను ఏమి ఇచ్చి వెలకట్లేనమ్మా. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ మా. ఐ లవ్ యూ ఆల్. నిన్న ఒక అమ్మాయి ఇట్లనే మెసేజ్ పంపించారు. హలో, నమస్తే వాణి అక్క. నేను మీ దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నాను అక్క. రమాలక్ష్మిని అక్క. చాలా రోజుల నుంచి వాయిస్ మెసేజ్ పెట్టాలనుకున్నాను, పెట్టలేకపోతున్నాను అక్క. ఎందుకంటే ఏదో గిల్ట్ ఫీలింగ్ నన్ను ఆపిస్తుంది అక్క. కానీ ఎప్పటికైనా సరే నేను అన్న మాట నెరవేర్చుకుంటాను అక్క. ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల నాకు సహకరించట్లేదు అక్క పరిస్థితులు. మీరు రీడింగ్ ప్రతిరోజు చూస్తున్నాను అక్క. నిన్న మీరు మార్నింగ్ రీడింగ్ చెప్పారు కదా అక్క, అసలుకి కరెక్ట్గా నిన్న నేను దేవుడికి దీపం పెట్టుకొని వచ్చి ఏమనుకున్నాను మనసులో, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పారు అక్క. అసలు ఎంత కరెక్ట్గా చెప్పారంటే 1000% కరెక్ట్గా చెప్పారు. నా లైఫ్ నేను చూసుకోవాలి, నాకంటే ఒక గోల్ కావాలనేసి. నిజం అక్క, నేను అట్లా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మా హస్బెండ్ మారి వచ్చినా నాకు అవసరం లేదక్క. ఆయన చేసిన తప్పు మాత్రం బయటపడాలని చూస్తున్నా అంతే. బయటపడాలని నుంచి చాలా మంది బాధల నుంచి వెళ్ళి, ఏడుపు నుంచి, కష్టాల నుంచి వెళ్ళి బయటపడ్డాం అక్క. మీరు హెల్త్ మంచిగా చూసుకోండి అక్క. మీ హెల్త్ తొందరగా రికవర్ అవ్వాలని ఆ శివయ్యని ప్రతిరోజు పెట్టినారు అక్క. నేను ప్రతిరోజు మార్నింగ్ లేవంగానే యూనివర్స్కి, ఏంజల్స్కి, గాడ్కి ప్రతిరోజు మీరు చెప్పినట్లు చేస్తాను అక్క. మా వాణి అక్క కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాను. ఆమె ప్రతిరోజు ఆమె ఎప్పుడు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అక్క. ప్రతిరోజు పడుకునే ముందు, మళ్ళీ స్నానం చేసి వచ్చినాక మళ్ళీ దేవుడి దగ్గర మళ్ళీ దండం పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు, మళ్ళీ ఈవినింగ్ కూడా అక్క, ఈవినింగ్ నిద్ర లేవగానే మార్నింగ్, మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ దేవుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు, మళ్ళీ ఈవినింగ్ పడుకునేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు కూడా మళ్ళీ మొక్కుంటాను అక్క. మిమ్మల్ని కూడా హ్యాపీగా చూడాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి మా వాణి అక్క అని మొక్కుంటాను అక్క. ప్రతిరోజు మొక్కుంటాను అక్క. కానీ ఏం చేయాలక్క, పరిస్థితుల ప్రభావం. నేను వెళ్ళి బయటికి ఏం చేద్దామన్నా మా హస్బెండ్తో నాకు వచ్చింది బాధ. నేను ఏదో చిన్న గుండె సోదంతా చెప్తారు అక్క. మా పిల్లకు నా జీవితం ఏమైపోయేది అక్క. చచ్చిపోదాం అనుకున్నాను అక్క నిజంగా. కానీ చావద్దు, బ్రతకాల, ఎవరి కోసం చచ్చిపోవాలా అని మీరు ఎంత మంచిగా చెప్పిండ్రు అక్క రీడింగ్. అసలు మీరు చెప్తా అంటే పెద్ద కొండంత ప్రాబ్లం అయినా సరే ఆ చిన్న గుండె సోదంతా చెప్తారు అక్క. మా మనసుకు భయం కలిగించారు, అట్లా చెప్తారు. కానీ వేరే వాళ్ళు చెప్తా అంటే అవి ఆ చిన్న గుండె సూది అంత ప్రాబ్లం కూడా పెద్ద చేసి చెప్తారు.
అసలు ఎవరి రీడింగ్ విన్నామక్క. ఇంకా అసలుకు మా వాణి అక్క పెట్టకపోయినా సరే పాత రీడింగ్లలో మళ్ళీ చూసుకుంటా, మా అక్క వేసే జోకులు అవి చూసుకుంటా ఉంటాం, కానీ వేరే రీడింగ్లు ఇంకా చూడడం అసలు ఇంకా మాకు అవసరమే లేదు. మా దేవత మా అమ్మ మా వాణి అక్క ఉన్నాక ఇంకా మాకు ఇంకా ఎవరి అవసరం లేదు. మా లైఫ్ ఏంటి, మాకు లైఫ్లో ఏం జరుగుతుంది, ఎలా ఉండాలని ముందు అన్ని డైలీ గైడెన్స్ అన్ని చెప్తూ ఉన్నారు. ఇంకా మా దేవత ఉన్నాక ఇంకా మాకు ఎందుకు అక్క ఇంకా భయం అసలుకు. ఆ యూనివర్స్ మీద భారం వేసి ముందుకు సాగడమే ఇంకా మా పని, అంతే. నా అగ్రత నేను చూసుకోవాలి. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అక్క. మీ హెల్త్ తొందరగా రికవర్ అవ్వాలి. మీ హెల్త్ పూర్తిగా నయమైనాకనే మీరు రీడింగ్ చెప్పండి అక్క, ప్రాబ్లం ఏం లేదు. మేము ప్రీవియస్ రీడింగ్స్ ఉంటే ఇస్తున్నాం అక్క, డైలీ గార్డెన్స్ కానీ ఇంకా రీల్స్ పెట్టారు కదా, 2-3 రీల్స్ పెట్టారు కదా, అవి చూసుకుంటా ఉంటాం. మా అమ్మ ఈరోజు మాతో మాట్లాడలే, మాకు రీడింగ్ పెట్టలేదు అనే ఆలోచన రాదా చూస్తూ ఉంటే. అట్లా మీ రీడింగ్ చూడడం అలవాటు అయిపోయింది అక్క. టైం కాగానే 9 ఎప్పుడైతే 9:30 ఎప్పుడైతే 12:30 ఎప్పుడైతుందా అని ఇంకా రోజు చూసుకోవడమే, ఊరికే సెల్ చెక్ చేసుకోవడమే, రీడింగ్ పెట్టిందా లేదా అనేసి 12:30 కాగానే. అట్లా అడిక్ట్ అయిపోయినాం అక్క మీకు మేము. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలక్క, ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఇంకా ఇంకా మంచి రీడింగ్ చేయాలని కోరుకుంటున్నాం అక్క. ఏమో అక్క, నా మనసుతో గిల్టీ ఫీలింగ్ చాలా ఉంది. మీతో నేను ఇంకా చాలా చెప్పాలక్క, అసలుకు చెప్పాలనుకుంటాను చెప్పలేకపోతున్నాను అక్క. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆ దేవుని ఆ శివేని పెట్టుకున్నాను అక్క. థ్యాంక్ యూ వాణి అక్క. ఐ లవ్ యూ సో మచ్ అమ్మ. ఐ లవ్ యూ సో మచ్ మా దేవత. ఇలా చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. గైస్, ఒక్క మాట చెప్తున్నాను. నేను ఇలా వాయిస్ మెసేజ్ పెట్టేది వాళ్ళ ఇష్టపూర్తిగానే, వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను వాయిస్ రికార్డ్ పెడతాను. అర్థమైందా? అదొక్కటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళది. చాలామంది వాయిస్ మెసేజ్లు పెట్టినారు, కానీ నేను అన్నీ వినిపించను. ఎందుకంటే అక్క క్లియర్గా చెప్తారు, అక్క ఇది వాయిస్ మెసేజ్ అట్లా వినిపించొద్దు అక్క అని అంటారు. ఓకే అమ్మా, ఓకే, నో ప్రాబ్లం అని చెప్తా. కొంతమంది వాయిస్ మెసేజ్ పెట్టి ఇది వినిపించండి అక్క, మీరు నన్ను పర్మిషన్ అడగాల్సిన పని లేదు అని అడుగుతారు. ఇవి నేను వాయిస్ మెసేజ్ పెడుతుంటాను, అంతే తప్ప ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ ఉందమ్మా. ఒక ఆడపిల్ల సేఫ్టీ ఏంటి నాకు తెలీదా? నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిందాన్నే కదా. ఒక బిడ్డకు తల్లిని, ఒక ఆడపిల్ల ప్రొటెక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు నాకు తెలీదా? ఓకేనా? సరే, ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉన్నానమ్మా. 3 సార్లు లేదా 5 సార్లు మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రస్తుతం మా వ్యూవర్స్ గురించి, వాళ్ళ పర్సన్స్ ఏమేమి ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎక్స్పెక్టేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. మేబీ ఈ పర్సన్ మీకు ఏదన్నా మెసేజ్ పెట్టే అవకాశం కనపడుతుంది, మెసేజో కాలో చేసే అవకాశం కనపడుతుంది. ఈ పర్సన్ మీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది విషయంలో ఈ పర్సన్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరేమన్నా తనకి కాల్ చేసి మెసేజ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తే మీరు తనకి రిప్లై ఇస్తారా ఇవ్వరా అనే ఒక డైనమాలో కూడా ఉన్నారు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి. తను మీకు మెసేజ్ చేస్తే మీరు కూడా తనకి రిప్లై ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నాకు 2-3 సినారియోస్ కనపడుతున్నాయి. ఎమోషనల్ బ్యాగేజ్ చూడండి. మై హార్ట్ ఈజ్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. ఈ పర్సన్ ఎక్కడా హ్యాపీగా లేరు. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా లేరు. ఇక్కడ మీరు లేక తన లైఫ్లో ఇక్కడ హ్యాపీనెస్ లేదు. తనకి ఎమోషనల్గా మన గుండె బరువెక్కిపోయినప్పుడు ఎట్లా పిండేస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటి ఫీలింగ్లో ఈ పర్సను ఎమోషనల్గా బ్యాగేజీ పెయిన్ ఫీల్ అవుతున్నారు. నాకు ఏమీ వద్దు, ఎవ్వరూ వద్దు, నా లైఫ్లో నేను ఒంటరిగా, నా లైఫ్లో నేను
నాకు స్పేస్ కావాలి, మీ టైం నేను స్పెండ్ చేయాలి, నన్ను నేను హీల్ చేసుకోవాలి, ఇలాంటి కండిషన్లో ఉన్నట్టుగా కనపడుతున్నారు. తను ఎక్కడనూ హ్యాపీగా లేరు. మీ స్ట్రెస్, ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినా లేదా మీకు కాల్ చేసినా మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్, పాస్ట్ నుంచి నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని తను కోల్పోయారు మీ దగ్గర. సో ఆ నమ్మకాన్ని రీగెయిన్ చేసుకోవాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి తను మీ దగ్గరికి వచ్చి. ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా మీరు రెస్పాండ్ అవుతారు, తను ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అది కూడా లేదు. రైట్, అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం మీ ట్రస్ట్ని, మీ నమ్మకాన్ని చూరగొనలేకపోతున్నారు. నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మీరు తనని నమ్ముతారా నమ్మరా అని ఒక డైలమా ఉంది. సో ఈ పర్సన్ అటు థర్డ్ ఎవరి కోసమైతే మిమ్మల్ని చీట్ చేసి మీ నుంచి దూరం అయిపోయారో, మీ మనసుకు బాధ పెట్టి, పోనీ అక్కడేమన్నా వాళ్ళు తనని అర్థం చేసుకుంటున్నారా? అక్కడ లేదు. అక్కడ హ్యాపీనెస్ లేదు. తను సంతోషంగా లేరు, అక్కడ లేరు, ఇక్కడ లేరు. తను ఒంటరిగా లైఫ్ గడుపుతున్నారు అనేది కనపడుతుంది. చూడండి, మొత్తం క్లౌడీ, బ్లాక్ ఎనర్జీ, వాటరు, ఎమోషన్స్. ఓకేనా? హర్డిల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కష్టాలు, బాధలు, మానసిక సంఘర్షణ, నెగిటివ్ ఆలోచనలు. చూసారా? బ్లాక్ స్పాట్స్, బర్డ్స్ లాగా చూసారా బ్లాక్వి? ఏంటంటే ఇవి తన నెగిటివ్ ఆలోచనలు. కొన్నేమో మిస్అండర్స్టాండింగ్స్, అపోహలు, తను భ్రమించి తీసుకునేవి. కొన్నేమో తను చేసిన తప్పులకి తను నెగిటివ్ ఆలోచనలు. ఇలా ఎమోషనల్గా చాలా హర్ట్ అవుతున్నారు తనకి ఎటు పోవాలో అర్థం కావట్లేదు అనమాట. ఒకటి తను తీసుకున్న గొయ్యి, ఒకటి పోయి అక్కడ ఎవరి కోసం అయితే ఈ గొయ్యి తీసుకొని అక్కడ పోయి పూడ్చారో అక్కడేమన్నా హ్యాపీగా ఉన్నారంటే అది లేదు. సో ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ మీరు తనని, మీ ఇద్దరి మధ్య ఉన్న ట్రస్ట్ ఇష్యూస్ తనని చంపేస్తున్నాయంట, కిల్ చేస్తున్నాయంట. సో మీరెందుకు తనని నమ్మట్లేదు? మిమ్మల్ని ఎలా నేను నమ్మించాలి అనేది తను ఫీల్ అవుతున్నారు. ప్రీషియస్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అంటే మీరు, మీ వాల్యూ ఏంటి, మీ ఎమోషనల్ బాండింగ్ ఏంటి, మీ ఇద్దరి మధ్య మీ ఇంపార్టెన్స్ ఏంటి, మీ కేరింగ్ ఏంటి, ఇవన్నీ కూడా తను మీ యొక్క విలువని ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. మీరు ఒక ప్రీషియస్ డైమండ్ తన లైఫ్లో. అది భగవంతుడు ఇచ్చినప్పుడు తనకున్న సిచ్యువేషన్స్, పాస్ట్లో తనకున్న కష్టాలు, తనకున్న లైఫ్ స్ట్రగుల్స్ వల్ల, థర్డ్ పార్టీ భయాల వల్ల, సొసైటీ భయాల వల్ల ఆ పర్సన్, మీలాంటి ఒక ప్రీషియస్ పర్సన్ని కోల్పోయాను. దేవుడు నేను ఏనాడో చేసుకున్న పుణ్యకర్మలకి దేవుడు నన్ను బ్లెస్ చేసి ఇచ్చిన వరం నువ్వు. అలాంటి ప్రీషియస్ వజ్రాన్ని, అలాంటి ప్రీషియస్ డైమండ్ని నేను కోల్పోయాను నా లైఫ్లో అని. అందుకే ఈ బ్యాగేజ్, ఈ ఎమోషనల్ బ్యాగేజ్. మీరంటే చాలా ప్రేమ ఉందండి, చాలా వాల్యూ ఉంది. సెల్ఫ్ హీలింగ్, తను మేబీ యోగా చేయడమో, మెడిటేషన్ చేయడమో, ఎమోషనల్గా తనతో తను నేచర్లో ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా ఉండడానికి. ఐ హ్యావ్ అడ్జస్టెడ్ అలాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ పీస్. నేను చాలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. అక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్, అది ఫ్యామిలీ కావచ్చు, తన సిచ్యువేషన్స్ కావచ్చు, తన బర్డన్స్ కావచ్చు, తన కెరీర్ కావచ్చు, తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటితోటి వేగి పోరాడి నేను అలసిపోయాను. అడ్జస్ట్ అయ్యి నా లైఫ్లో నాకు నచ్చినవన్నిటినీ పక్కన పెట్టేసి, నాకు సంతోషకరమైన అన్నిటినీ త్యాగం చేసి, వీళ్ళ కోసము, ఈ సిచ్యువేషన్స్ కోసము, వీటితో పోరాడడం కోసమే నా జీవితాన్ని అంతా స్పెండ్ చేసేసుకున్నాను. నేను చాలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా నా వల్ల కాదు, నాకు పీస్ కావాలి, నాకు ప్రశాంతత కావాలి. సో ఈ పర్సను, ఆ ప్రశాంతత ఎక్కడుంది? మీ దగ్గర ఉంది. తనకి ప్రశాంతత మీ దగ్గర ఉంది. సో ఆ ప్రశాంతతని కోరుకుంటూ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. డివైన్ని ఎక్కువగా
టెంపుల్స్కి తిరుగుతూ పూజా పునస్కారాలు లేదా మెడిటేషన్ చేస్తూ మెడిటేషన్ సెంటర్స్కి వెళ్తూ లేదా ఏదైనా గురువుల ప్రవచనాలు వింటూ లేదా ఆశ్రమాలని విజిట్ చేస్తూ లేదా అడవిల్లో నేచర్లో ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ మీన్స్ తనతో తను మీ టైం ప్రశాంతత ఆ నేచర్ ప్రకృతి మాత ప్రకృతి తల్లి మనల్ని చాలా క్యూర్ చేస్తుంది. నీకు చాలాసార్లు చెప్పాను కదా, మనం ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా గ్రీనరీలోనో గ్రీన్ గ్రాస్ అంటారు, గ్రీనరీలో చెప్పులు లేకుండా కాసేపు నడవండి అని చెప్తాను నేను. డైలీ ఒక 1 అవర్ అలా నడవండి. దానివల్ల ఏంటంటే రూట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. ప్రకృతి ఎవ్వరు హీల్ చేసినా చేయలేకపోయినా ప్రకృతి మనల్ని చాలా హీల్ చేస్తుందమ్మా. వాటర్, పంచభూతాలు ఎంత హీల్ చేస్తాయంటే ఆ ఆనందము, ఆ అఫెక్షను, ఆ ప్రేమ, ఆ ఇన్నర్ పీస్ఫుల్ అక్కడికి వెళ్ళినప్పుడు, నేచర్లోకి వెళ్ళినప్పుడు అది వర్ణనాతీతం. అది అనుభవిస్తే కానీ తెలీదు. ప్రకృతి అంత అందమైంది. ఎలాంటి బాధనైనా ఇలాగే హీల్ చేస్తుంది. అసలు ఎవ్వరూ వద్దు నాకు, ఇలానే నా జీవితం ఇలానే ప్రశాంతంగా గడిచిపోతే ఈ ప్రకృతి ఒడిలో చాలు అనిపించేస్తుంది అనమాట. అలా ఉంటుంది. అదొక అలౌకికమైన భావన. సో మీ పర్సను ఇప్పుడు దేని గురించి ఆలోచించట్లేదు, కానీ మీతో చేసిన బ్యాడ్ బిహేవియర్కి, మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి, బాధ పెట్టిన దానికి మాత్రం చాలా ఎమోషనల్ బ్యాగేజీ, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మనం ఒక పర్సన్ని నెగిటివ్గా అర్థం చేసుకొని వాళ్ళ తప్పు లేకపోయినా కూడా మనం వాళ్ళని పదే పదే గాయపరుస్తూ ఉంటే రేపనేది ఒకరోజు ఆ సిచ్యువేషన్ మీరు ఒకరిని గాయం చేస్తే 100 మంది మిమ్మల్ని గాయం చేస్తారు. ఆ సిచ్యువేషన్ రాకుండానే చూసుకోవాలా. వద్దు, మనం నోరు జారకుండానే చూసుకోవాలా. ఈ పర్సను మీ విషయంలో అలానే చేశారు, నోరు జారారో లేకపోతే తన కోల్డ్ బిహేవియర్తోనే మీకు చాలా పెయిన్ ఇచ్చారు. ఇప్పుడు టైం ఎప్పుడు ఒకలాగే ఉండదు కదమ్మా. టైం ఎప్పుడు ఒకలాగా ఉండదు. అందరికీ అన్ని మంచి రోజులు ఉండవు, అందరికీ చెడ్డ రోజులు ఉండవు. సైకిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. మన టైం బాగుంది అనుకున్నప్పుడు మంచి పనులు చేసుకొని నెక్స్ట్ మన పీరియడ్లో మన నెగిటివ్ ఏదైనా పీరియడ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ చేసుకున్న మంచే రేపు మనకి శ్రీరామ రక్షగా, ఆ పుణ్యఫలమే శ్రీరామ రక్షగా మనకి అండదండగా ఉంటుంది. ఎక్కడా పేటరైపోకూడదు. ఈ పర్సన్ చాలా యాటిట్యూడ్, చాలా ఈగోతో బిహేవ్ చేశారు పాస్ట్లో మీతో. ఇప్పుడు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారో చూడండి. ఏ ప్రశాంతత కోసమైతే మీరు నాతో మాట్లాడితే చాలు, నాతో ప్రేమగా ఉంటే చాలు అని మీరు ఆలోచించారో, మీకు తనతో మాట్లాడితే ప్రశాంతత. ఇప్పుడు ఈ పర్సన్ ఆ ప్రశాంతత కోసమే, ఆ ప్రశాంతత లేకుండానే అక్కడ ఇక్కడ తిరుగుతూ అక్కడ ఇక్కడ తనకి ఒంటరితనంతో ఉండాలి, ఆ ప్రశాంతత కోసమే ఎత్తుక్కుంటున్నారు. తనని హీల్ చేసుకుంటున్నారు. సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు హీలింగ్ పీరియడ్ నడుస్తుంది. కన్ఫ్యూజన్ చూడండి. ఐఆమ్ ఇన్ డైలమా. ఇందాకే చెప్పాను కదా తను డైలమాలో ఉన్నారు అని. నేను చేస్తుంది కరెక్టా రాంగా, తను ఏదో డెసిషన్ తీసుకోబోతున్నారు. నేను అసలు నా పర్సన్ గురించి నేను నెగిటివ్గా ఆలోచిస్తున్నానే ఇంతవరకు. అసలు నేను ఆలోచిస్తుంది కరెక్టా రాంగా, రైటా రాంగా. ఇప్పుడు వచ్చారు, అరే ఇంత ప్రీషియస్ పర్సను నేను ఇంత నెగిటివ్గా తీసుకున్నాను, నెగిటివ్గా ఆలోచించుకున్నాను, నేను తప్పుగా ఆలోచిస్తున్నానా తన గురించి, నేను తప్పుగా థింక్ చేశానా అని ఒక ఆలోచనలో పడ్డారు, కన్ఫ్యూజన్లో పడ్డారు తను. వెరీ గుడ్. ఎప్పుడైతే మనకు క్వశ్చన్ వస్తుందో ఒక్కవైపు నుంచే ఎంతకాలం కొట్టుకుంటారండి. ఒక మంచే కానీ చెడే కానీ, ఇప్పుడు ఒక మంచి విషయంలో చూస్తే మీరు మీ పర్సన్ కోసమే మీ వైపు నుంచే పోరాడుతూ, మీ వైపు నుంచే ఎంతసేపు ఎఫర్ట్స్ పెడుతూ వచ్చారు. ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. అలానే ఒకవైపు నుంచే మీరు ఈ పర్సన్ని తిట్టుకుంటూ, ఈ పర్సన్ని తిడుతూ, లేకపోతే ఈ పర్సన్ని ఎంత అపార్థం చేసుకుంటూ, లేకపోతే మీ పర్సనే అనుకోండి, మీ పర్సనే మిమ్మల్ని, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక, మీ మనసుని అర్థం చేసుకోలేక, మిమ్మల్ని అపార్థం చేసుకొని
తన వైపు నుంచే మిమ్మల్ని నెగిటివ్గా మాటలంటూ బిహేవ్ చేస్తూ తన బిహేవియర్తో, తన యాటిట్యూడ్తో, తన ఈగోతో, తన నోటి పొగర్తో, తన కోల్డ్ బిహేవియర్తో చాలా యాటిట్యూడ్గా బిహేవ్ చేశారు పాస్ట్లో. ఇప్పుడు ఏదో ఒక రోజు రెపిటెన్స్ అనేది వస్తుంది కదా, మనం అరే నేను ఏం చేస్తున్నాను, నేను చేస్తుంది కరెక్టా రాంగా అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా. అరే నేను ఎంత తిడుతున్నా, ఎంత నెగిటివ్గా ఆలోచించుకుంటున్నా తను ఏం రియాక్ట్ అవ్వట్లేదే అంటే ఈ తప్పు తను చేయలా, లేకపోతే ఈ ఈ నేను ఊహించుకుంటున్నట్టు తన తప్పు కాదు, తన నెగిటివ్ మైండ్ కాదు, తను మంచి పర్సన్ అని ఏదో ఒక రోజు మన అంతరాత్మ, మన గట్ ఫీలింగ్, మన ఇంట్యూషనే మనకు చెప్తుంది కదా. సో ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ ఎదురు దెబ్బలు తినేటప్పటికీ ఆ పర్సన్ ఎమోషనల్ బ్యాగేజ్లో ఉంటూ మీరు ఎంత ప్రీషియస్సో ఇప్పుడు ఆ పర్సన్కి అర్థమవుతూ ఉంది. మీరు ఎంత మంచి వ్యక్తో, మీరు నిజంగానే ఆ పర్సన్తో చాలా లాయల్గా ఉన్నారు అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. బాటమ్ ఎనర్జీ, డెత్ కార్డ్. డెత్, డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ అంటే ఈ పర్సన్ చాలా ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు మీరు తన లైఫ్లో నుంచి పక్కకు వచ్చేసిన తర్వాత తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. కర్మ ఫేస్ చేస్తున్నారు, అన్ని రకాలుగా కర్మ ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు మీరు ఏదైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళుంటే, మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు లాంగ్ డ్రైవ్కి వెళ్ళుంటే ఆ పర్సన్ దగ్గర ఫైనాన్షియల్గా లేకపోయినా మీరు హెల్ప్ చేశారు. హెల్ప్ మీన్స్ అర్థం చేసుకొని తనని ఎక్కడ తక్కువ చేయకుండా మీరైతే ఏంటి, తను ఖర్చు చేస్తే ఏంటి అన్నట్టుగా మీరే ఖర్చు పెడుతూ తనకి ఎక్కడ కూడా తను డౌన్ కాకూడదు అని. ఎస్పెషల్లీ మీరు ఫిమేల్ అయితే నాకు ఇంట్యూషన్ ద్వారా కనిపిస్తుంది ఏంటంటే, మీరే తన జేబులో, తన దగ్గర లేకపోయినా మీరే తన జేబులో అమౌంట్ పెట్టి తన చేతే ఖర్చు పెట్టిస్తూ ఇలా వచ్చారు అనేది ఒక, ఇది ఎవరి ఎనర్జీస్తో నాకు తెలీదు, ఇక్కడ ఒకటి కనపడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ పర్సను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనేది కనపడుతూ ఉంది. తను ఏం కర్మ ఫేస్ చేస్తున్నారో, ఒక పక్క ఎమోషనల్గా హ్యాపీగా లేరు, ఒక పక్క చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారండి. చాలా ఒకటి తర్వాత ఒకటి. నాకు తెలిసి ఇక్కడ కర్మ ఫేజ్ నడుస్తుంది ఈ పర్సన్ లైఫ్లో. ఒకటెమ్మటొకటి అన్నీ అనుభవాలు, ఎక్స్పీరియన్స్, లెసన్స్ నేర్చుకునేలాగా యూనివర్స్ చేస్తున్నారు. మీ ఇంపార్టెన్స్, తను మీకు ఏం చేశారు అనేది తను రెక్టిఫై చేసుకునే ఒక టైం అన్నమాట ఇది. ఇచ్చేయండి, స్పేస్ ఇచ్చేయండి. తనే అడుగుతున్నారు కదా, నాకు మీ టైం కావాలి, స్పేస్ కావాలి అని ఇచ్చేయండి. ఆ స్పేస్ ఎప్పుడైతే ఇద్దరి మధ్య దూరం స్పేస్ పెరుగుతుందో, ఎవరి లోపాలు, ఆవేశంలో ఉన్నప్పుడు ఎంత పడితే అంత మాట్లాడతాం. వన్స్ ఆవేశం తగ్గిన తర్వాత ప్రతి మనిషికి ఎవరూ చెడ్డవాళ్ళు కాదు కదా, ప్రతి మనిషిలో కూడా ఒక అంతరాత్మ ఉంటుంది. అరే నేను ఇన్ని అంటున్నా, అట్నుంచి ఏమి తను రియాక్ట్ అవ్వట్లా, అట్నుంచి తను నన్ను ఏమి అంటలా, నాకు ఎంత వాల్యూ ఇస్తున్నారు తను. సో నేనెందుకు తనని ఇంత హర్ట్ చేశాను, నేనెందుకు తనని ఇంత నా బిహేవియర్ తోటి, నా ఈగో యాటిట్యూడ్ తోటి ఎందుకు నేను ఇంత హర్ట్ చేశాను అని ఒక ఆ స్పేస్ ఉంటుంది. ఆ ఫీల్ అవే ఒక సిచ్యువేషన్ వస్తుంది, అది రావాలి. అది వచ్చినప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఆ టైము నడుస్తుంది ఈ పర్సన్కి. ఓకేనా? సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, వచ్చి మీతో ఒక లాంగ్ డ్రైవ్కి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. పాస్ట్లో మీరు వెళ్ళుంటారు, అది కూడా గుర్తు చేసుకుంటున్నారు. మీతో ముందు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అని కూడా ఆలోచిస్తున్నారనమాట. బట్ తను ఫైనాన్షియల్గా స్టేబుల్ కాదు. సో అది ప్రాబ్లము, అది ఆలోచిస్తున్నారు. తన మనసులో చాలా నడుస్తున్నాయి ఈ ప్రీషియస్ ఈ టైంలో. ఎస్పెషల్లీ ఈ టైంలో ఈ పర్సన్ని మీరు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు నమ్మకాన్ని కోల్పోయారు, వాళ్ళు అలా చేసుకున్నారు. దానికి మీరు ఎలా బాధ్యులు అవుతారు? కొంతమంది కమెంట్స్లో పెడుతున్నారు, అక్క మీరు ఆడవాళ్ళకే చెప్తున్నారు అంటే. ఒకటమ్మా, ఈ టారో ఏంటంటే ఎనర్జీస్ మాత్రమే రీడ్ చేస్తుంది.
వాళ్ళు ఆడవాళ్ళ, మగవాళ్ళ, ఇంత ఏజ్ వాళ్ళ, ఇంత ఏజ్ తక్కువ వాళ్ళ, ఇలా ఏముండదు ఎనర్జీస్. నేను యాజ్ ఏ ఫీమేల్గా నా వర్షన్లో నాకు కంఫర్ట్ ఉంటుంది కాబట్టి నేను నా వర్షన్లో చెప్తాను. అది మీ పర్సన్ గురించి మీరు తీసుకోండి, ఇమాజిన్ చేసుకోండి, అంతే. సరేనా? అమ్మ బాగా అలసటగా ఉంది గాయస్. షివరింగ్ చూడండి ఎట్లా వస్తుందో. ఎనీవే, కొంచెం నేను రికవర్ అయ్యే వరకు డే బై డే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. డైలీ గైడెన్స్ మాత్రం పెడుతూనే ఉంటా. సరేనా? అది చాలా 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 ఉపయోగం పడుతుంది అందరికీ. చాలా మెసేజెస్ చేస్తున్నారు. నేను ఆ వీడియో అయినా చేయడానికి ట్రై చేస్తాను, వీడియో రాని రోజు. సరేనా? నాకు ఓపిక ఉంటే 2 చేస్తాను, లేదు అని అంటే గైడెన్స్ వీడియో ఒకటి పెడతాను. సరేనా? ఓకేమ్మా, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమ శివాయ. నా కోసం ప్రే చేస్తున్నా, నన్ను బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మళ్ళీ మరొక్కసారి పేరు పేరున థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ ఆల్. గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, మీ అందరికీ కూడా గ్రాటిట్యూడ్ నా తరపున. థ్యాంక్ యూ మా.